అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఛాయా సోమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో ప్రధానంగా ఉన్న శివలింగం ముందు ఒక స్తంభం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ స్తంభం నీడ ఎప్పుడూ శివలింగం మీదే పడుతూ ఉంటుంది. సూర్యుడు ఎటువైపు తిరిగినా సమయం మారిన ఆ ఛాయ మాత్రం శివలింగాన్ని విడిచిపెట్టదు అని చెబుతారు. అందుకే దీనికి ఛాయా సోమేశ్వర అనే పేరు వచ్చింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఒకే ఆలయంలో శివుడు, విష్ణువు, బ్రహ్మ ఈ మూడు దేవుళ్ళు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. దీనిని కొందరు త్రిమూర్తుల ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయాన్ని వెస్టర్న్ చాళుక్య డైనస్టీ కాలంలో సుమారు 11వ శతాబ్ద ప్రాంతంలో నిర్మించారు. అప్పట్లో ఈ ప్రాంతం చాళుక్యుల పాలనలో ఉండేది. వారి రాజులు శివభక్తులు కావడంతో అనేక శివాలయాలను నిర్మించారు. ఆలయం నిర్మించడానికి కారణం పురాణ కథనం ప్రకారం ఒకసారి ఆ ప్రాంతంలో ఉన్న మహర్షులు రాజును కలిసి ఇలా చెప్పారు: ఈ ప్రాంతంలో శివుని శక్తి చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఒక ఆలయం నిర్మిస్తే రాజ్యం అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. రాజు వెంటనే అంగీకరించి అద్భుతమైన శిల్పకళతో ఒక మహా ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించారట. శిల్పకళ ప్రత్యేకత: ఈ ఆలయం నిర్మాణంలో పాత చాళుక్యుల శిల్పకళ అద్భుతంగా కనిపిస్తుంది. రాతి స్తంభాలపై సూక్ష్మమైన శిల్పాలు, పురాణ కథలు, చిత్రాలు, దేవతల విగ్రహాలు ఇవి అన్నీ ఒకే రాతితో చెక్కబడ్డాయి. ఈ ఆలయంలో సుమారు 60కి పైగా స్తంభాలు ఉన్నాయి అని చెబుతారు. ప్రతి స్తంభం మీద వేరువేరు శిల్పాలు చెక్కబడ్డాయి. ఛాయా సోమేశ్వర ఆలయం గురించి ప్రజల్లో చాలా కాలంగా ఒక రహస్య గది కథనం ఉంది. ఇది ఎక్కువగా స్థానికుల కథలు మరియు పురాణాల రూపంలో చెప్పబడుతుంది. రహస్య గది గురించి చెప్పే కథనం స్థానికంగా పెద్దలు చెప్పే ప్రకారం ప్రధాన శివలింగం కింద భూమి లోపల ఒక గది లేదా గుహలాంటి నిర్మాణం ఉందని చెబుతారు. ఈ గది పాతకాలంలో రాజులు లేదా పూజారులు ఉపయోగించే రహస్య మార్గం అయి ఉండొచ్చని కొందరు అనుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఇది ఆలయంలో చేసే గుప్త పూజలు లేదా యజ్ఞాలకు ఉపయోగించే స్థలమై ఉండవచ్చని చెబుతారు. ఎందుకు అలాంటి గదులు కట్టేవారు? పురాతన ఆలయాల్లో కొన్ని కారణాల కోసం భూమి కింద గదులు ఉండేవి. నిధులు మరియు ఆలయ ధనరక్షణ కోసం రాజులు యుద్ధ సమయంలో దాచుకునే మార్గాలు, గుప్త తపస్సు లేదా యోగ సాధన చేసే స్థలం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు పురావస్తు శాఖ లేదా అధికారికంగా శివలింగం కింద నిజంగా గది ఉందని స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు. అందుకే ఇది కథనంగా మాత్రమే ఎక్కువగా చెప్పబడుతుంది. ఛాయా సోమేశ్వర ఆలయంలో శివలింగం కింద ఒక రహస్య గది ఉందని స్థానికులు చెబుతారు. కానీ అది నిజమా లేక పురాణ కథనా అని ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని మిస్టరీగానే మిగిలిపోయింది. కోరికలు నెరవేర్చే శివుడు అంటే సాధారణంగా భక్తులు అత్యంత విశ్వాసంతో పూజించే శివుని రూపాలు అని అంటారు. హిందూ సాంప్రదాయంలో శివుడిని ఆశుతోషుడు అని పిలుస్తారు. అంటే భక్తితో ప్రార్థిస్తే త్వరగా సంతోషించి కోరికలు నెరవేర్చే దేవుడు అని అర్థం. కోరికలు నెరవేర్చే శివుడి రూపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోమేశ్వరుని ప్రార్థిస్తే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది. ముఖ్యంగా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని భక్తులు నమ్ముతారు. వైద్యనాథుడు ఆరోగ్యం కోసం ప్రసిద్ధి. రోగాలు తగ్గాలని కోరుకునేవారు ఈ రూపాన్ని ప్రార్థిస్తారు. మహాకాళేశ్వర్ అడ్డంకులు తొలగించి జీవితంలో విజయం ఇవ్వాలని ప్రార్థించే శివుడి రూపం. కాశీ విశ్వనాథ్ ఇక్కడ శివుడిని ప్రార్థిస్తే పాపాలు తొలగి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. సులభమైన పూజా విధానం: ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయండి. బిల్వపత్రం అంటే మారేడు ఆకులు సమర్పించండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా భక్తితో చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఛాయా సోమేశ్వర టెంపుల్ గురించి చిన్న పురాణ కథ ఉంది. దాని గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఈ ప్రాంతం ఘనమైన అడవులతో నిండిపోయి ఉండేది. ఆ అడవిలో ఒక మహర్షి తీవ్రంగా శివుని ధ్యానిస్తూ తపస్సు చేస్తున్నాడు. సంవత్సరాల పాటు ఆయన ఉపవాసంతో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి ప్రార్థించాడు. మహర్షి భక్తికి ప్రసన్నమైన
పరమేశ్వరుడు ఒకరోజు ఆయన ముందు సోమేశ్వరుడుగా ప్రత్యక్షమయ్యాడని పురాణం చెబుతుంది. మహర్షి ప్రార్థనతో శివుడు అక్కడే శివలింగ రూపంలో స్థిరమయ్యాడట. ఆ మహర్షి చేసిన తపస్సు శక్తితో ఆ లింగంపై ఎప్పటికీ దైవకృప ఉండాలని శివుడు వరమిచ్చాడని అంటారు. అందుకే ఆలయంలో ఉన్న ఒక స్తంభం ఛాయ ఎప్పుడూ శివలింగం మీద పడుతూ ఉంటుంది అని స్థానికుల నమ్మకం. అప్పటి నుంచి ఆ క్షేత్రం ఛాయా సోమేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా మహర్షి భక్తితో ఏర్పడిన ఈ పవిత్ర క్షేత్రం నేటికి భక్తులను ఆకర్షిస్తూ అద్భుత రహస్యాన్ని దాచుకుంది. ఇలా ఎప్పుడూ శివలింగాన్ని విడిచిపెట్టని ఆ అద్భుతాన్ని ఛాయా రహస్యం ఇప్పటికీ శాస్త్రజ్ఞులు కూడా పూర్తిగా అర్థం కాలేదు. మీరు ఎప్పుడైనా ఛాయా సోమేశ్వర ఆలయాన్ని దర్శించారా? శివలింగం శక్తి గురించి విశ్వాసం. ఇక్కడ శివుని ప్రార్థిస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ఉద్యోగం వస్తుంది, కుటుంబ సమస్యలు తగ్గుతాయి అని భక్తులు నమ్ముతారు. చంద్రుడితో సంబంధం. సోమేశ్వర అనే పేరు చంద్రుడితో సంబంధం ఉందని పురాణాల్లో చెబుతారు. చంద్రుడు ఇక్కడ శివుని పూజించడానికి ఒక కథ ఉంది. ఇలా మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన మరియు దివ్యమైన ఆలయాలు ఉన్నాయి. వాటి మహిమను తెలుసుకుని భక్తితో దర్శిస్తే మన జీవితంలో శాంతి, ఆనందం కలుగుతాయి. భక్తి ఉంటే భగవంతుడు మనకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో మళ్ళీ కలుస్తాం. ఈ ఆలయ మహిమను ఒక విషయం చెబుతున్నాయి. భగవంతుడి మీద విశ్వాసం ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదు. ఈ ఆలయ విశేషాలు మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని దివ్యమైన ఆలయ రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.